నమస్తే. ఈరోజు మనం చూడబోయే టాపిక్ రాజ్యాంగ ప్రవేశిక, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఒక ప్రవేశికతో రాజ్యాంగాన్ని ప్రారంభించడం ఏ ఏ దేశపు లిఖిత రాజ్యాంగంతో మొదలైంది? ఒక ప్రియాంబుల్ ఉంటుంది. ఆ ప్రియాంబుల్ ఉండడం ఏ దేశం రాజ్యాంగం నుంచి మొదలైంది? అమెరికా నుంచి మొదలైంది. ఇది ఇదేంటంటే ఇది ఒక గుర్తింపు పత్రంగా వర్ణించిన వ్యక్తి పేరు ఏమైనా ఐడియా ఉందా? ఫాల్కివాలా. ఇది పెద్దగా అవసరం లేదు, ఏంటంటే ఒక బుక్లో ఉన్నది ఇంపార్టెంట్ ఎప్పుడు అవుద్ది అనేది మనకు తెలియదు. ఇలా వ్యాఖ్యానించడానికి అలా నానా ఫాల్కివాలా ఇంకేదో ఒక పెద్ద దీని మీద ఒక పేజీనో ఓ బుక్ ఒక చాప్టర్ ఏదో రాసింటాడు. సరే, ఇప్పుడు రాజ్యాంగ ప్రవేశికకి మూలం ఏ తీర్మానం? జవహర్లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానం. జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం. ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ చట్టము రాజ్యాంగ ప్రవేశికలో 3 కొత్త పదాలు పెట్టింది. అందరికీ 2 తెలుస్తుంది, 3వది కూడా కావాలి, సమగ్రత. ఓకే, మిగతా 2 ఏంటి? లౌకిక, సామ్యవాద, లౌకిక. సరే, ఇది మూల పాఠం ఉంది కదా, ఇందులో డేట్ ఉంది. ఇందులో ఉన్న డేట్ ఏంటి? మూలపాఠం నవంబర్ 26 ఉందన్నమాట. ఎవరు సమర్పించుకున్నామని చెప్పారు? మాకు మేమే సమర్పించుకుంటున్నాం అని చెప్పారనమాట. ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యాంగ అధికారానికి మూలం ఎవరు? భారత ప్రజలు. రెండవది స్వభావం. భారతదేశాన్ని సార్వభౌమ, తర్వాత సర్వసత్తాక అంటేనే సార్వభౌమ, తర్వాత సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక రాజ్యాంగం ప్రకటిస్తుంది. ఓకే, తర్వాత ఇందులో ఒక్కొక్క పదం చూద్దాం. సావరిన్ లేదా సార్వభౌమ అని ఉంది కదా. సార్వభౌమ అధికారం ఉన్న దేశము ఎందుకు కామన్వెల్త్లో కంటిన్యూ అవుతానని చెప్పింది? ఎందుకంటే కామన్వెల్త్కి హెడ్ బ్రిటిష్ అధినేత. అలాంటప్పుడు ఎందుకు కంటిన్యూ అవుతానని చెప్పింది? ఎప్పుడైనా దాని నుంచి బయటికి రావచ్చు కదా, బయటికి రావచ్చు, చేరవచ్చు. ఓకే, అక్కడ చేరడం కూడా మన ఇష్టం. దానివల్ల మనకు వచ్చేదానికి ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే మన భూభాగంలో కొంత ప్రాంతాన్ని వేరే దేశానికి కానీ వేరే వాళ్ళకి కానీ ఇవ్వచ్చు, కాకపోతే రాజ్యాంగ సవరణ చేయాలని. సరే, కానీ ఆ హక్కు అయితే ఉంది కదా. తర్వాత సామ్యవాద అనే పదం ఉంది. సామ్యవాద అనే పదాన్ని కొత్తగా జాయిన్ చేశారు కానీ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఏ ఆర్టికల్లో యాడ్ చేశారు? ఏ ఆర్టికల్లో కాదు, రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు. 42 రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకే, 1976 42. ఇండియా ఐక్యరాజ్య సమితిలో సభ్య రాజ్యమైన సంవత్సరం ఎప్పుడు? కామన్వెల్త్ 1949. కామన్వెల్త్ కాదు, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్. 1950. కొంచెం గట్టిగా చెప్పు. 1950 కాదు, ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరంలోనే ఇండియా కూడా జాయిన్ అయిపోయింది. 1945. 45. సామ్యవాద వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరంలో ఒప్పుకుంది. అలా చేయాలి అని అనుకుంది, అలా నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు అది? మళ్ళీ ఒకసారి ఒక తీర్మానంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సామ్యవాద వ్యవస్థని ఆమోదించి దాని ప్రకారం చర్యలు తీసుకుంది. ఆ తీర్మానం పేరేంటి? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ తీర్మానం అయినా ఎగ్జామ్స్లో కొన్నిసార్లు అడుగుతుంటాడు. అవడి తీర్మానం. కాంగ్రెస్ 1950 ఇప్పుడు 1955 అవడి తీర్మానం. 1955 అవడి తీర్మానం.
ఇప్పుడు 1991 తర్వాత నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి కదా, దానివల్ల సామ్యవాదం లేదా సోషలిస్ట్ అనే పదానికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? తగ్గిపోయింది సమయం. తగ్గిపోయింది. అప్పుడు నీకు సోషలిస్ట్ అంటే ఏంటో చూడాలి. సోషలిస్టు, క్యాపిటలిస్టు కదా. సోషలిజం అనేది చాలా పెద్ద పాయింట్ అనమాట. ఓకే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నాజీ పార్టీ ఉంది కదా, నాజీ పార్టీ అబ్రివేషన్ ఏంటి? నాజీ అంటే నేషనల్ సోషలిస్ట్ పార్టీ. నాజీ పార్టీ అంటే ప్రతి ఒక్కడు సోషలిస్టే. అక్కడ హిట్లరు సోషలిస్ట్ అని చెప్పుకున్నాడే, బ్రిటన్ వాళ్ళు ఫ్యాబియన్ సోషలిజం అనో ఏదో చెప్పుకున్న వాళ్ళే, ప్రతి ఒక్కడు సోషలిజం అని చెప్పేటాడు. సోషలిజం అనే దానికి డెఫినేషను క్లియర్ కట్ డెఫినేషన్ ఫలానా అని ఇవ్వడం కష్టం. కాకపోతే ఉత్పత్తి శక్తులు అని ఒకటి ఉంటాయి సమాజంలో. అప్పుడెప్పుడు భూమి మీద ఆధారపడ్డ సమాజము, భూమి ఇలాంటి వ్యాపారాలు ఇట్లాంటివి ఉన్న రోజుల్లో ఉత్పత్తి మీద ఆధారపడ్డ ఇవి ఉంటాయి. పరికరాలు కావాలి, ఉత్పత్తికి సాధనాలు కావాలి. వాటిని ఒక్కళ్ళ చేతిలోనే పెట్టకుండా అందరికీ దాని మీద హక్కు ఉంటుంది అని చెప్పేది సోషలిజం మెయిన్గా. ఇది రకరకాలుగా జరుగుద్ది అనమాట. సోషలిజానికి కమ్యూనిజానికి తేడా ఏంటి మరి? సంబంధం అంటే ఉంటుంది. కమ్యూనిస్టులు ఖచ్చితంగా సోషలిస్టులే అవుతారు. తేడా ఏంటి? కమ్యూనిస్టులు సెపరేట్ వ్యవస్థ వాడుకుంటారు అనమాట. కమ్యూన్స్ అనే ఒక ప్రత్యేక దీన్ని వాడుకుంటారు అనమాట. సో సోషలిస్టే కాదు, కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ అనేది చెప్తుంది, బీజేపీ సోషలిస్ట్ అనేది చెప్తుంది. రైటిస్ట్ పార్టీలైనా లెఫ్టిస్ట్ పార్టీలైనా వాళ్ళకి ఫేవరెట్ పదం సోషలిజం అనమాట. సరే, ఏదేమైనా కూడా మనమైతే సోషలిజానికి, ఇందుకే ఆ టైంలో ఎందుకు నెహ్రూకి ఇందిరాగాంధీకి సోషలిజం అంటే అంత మక్కువ ఉన్నది? అది అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అమెరికా అంటే మనందరికీ చాలామందికి ఒక ప్యాషన్, ఒక ఇష్టం ఉంటుంది కదా. అలాగా ఆ రోజుల్లో 1929లో ఆర్థిక మాంద్యం వచ్చింది. 1930s మొత్తం వీళ్ళందరూ యంగర్ జనరేషన్స్ అనమాట. ఆ టైంలో పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్న దేశాలు చాలా నష్టపోయాయి. రష్యా మాత్రము ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, రష్యా విప్లవం జరిగిన తర్వాత 1917లో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పంచవర్ష ప్రణాళికలను పెట్టి వాటిని అమలు చేసి ఆ ప్రభావం తన ప్రజల మీద రాకుండా చూసుకుంది. ఆ విధంగా వాళ్ళకప్పుడు సోషలిస్ట్ స్వర్గం అయింది. అందుకే ఆ రోజుల్లోని రచనల్లో చాలా వాటిలో సోషలిజానికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. మా కమ్యూనిజానికి, సోషలిజానికి వీటికి ఎక్కువ ఇస్తారు, బట్ సోషలిజాన్ని ఎక్కువ మంది నమ్ముతారు. నెహ్రూ అలాంటి పరిస్థితుల్లో యువకుడిగా పెరిగినాడు. ఇందిరాగాంధీ ఆ ప్రభావంతో ఉన్న ఆవిడే. ఓకే, పైగా పెట్టుబడిదారీ శక్తుల్ని ఏకంగా శ్రీశ్రీ అయితే పెట్టుబడిదారీ కుక్కలు అని కూడా రాస్తాడనమాట కొన్ని సందర్భాల్లో. అలాగా అంటే వాళ్ళు దోపిడీదారులుగా ఇదైపోయింది. ఇప్పుడు అదే మోడర్న్ ఈ కాలంగా వచ్చేసరికి పెట్టుబడిదారులు ఎక్కడికి పోలా, సోషలిస్టులు ఎక్కడికి పోలా. చైనా లాంటి దాంట్లో ఏం జరిగిందంటే, వాళ్ళు కమ్యూనిజాన్ని వేరే రకంగా మార్చుకున్నారు, పెట్టుబడిదారీ విధానంగా వేరే రకంగా మార్చుకున్నారు. మన వాళ్ళు ఈ కార్పొరేట్లు, పెట్టుబడిదారులు అనేవాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు, ఓకే, వృద్ధికి చేయూతనిస్తారు. ఇలాంటి పదాల్లో మనం ఇది మార్చుకున్నాం అనమాట. అంత మార్పు రావడానికి కారణం అదే చాలా కండిషన్స్ తేడా అనమాట. సరే, సోషలిజం అనే దానికి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఇది ఉంటుంది. లౌకిక సెక్యులరిజం. ఇండియాలో సెక్యులరిజం పాజిటివ్ సెక్యులరిజమా, నెగిటివ్ సెక్యులరిజమా? ఉదయం మాట్లాడుకున్నాం మనం. ఇండియాలో పాజిటివ్ సెక్యులరిజం. ఓకే. నెగిటివ్ అంటే చెడు, పాజిటివ్ అంటే మంచి. అన్ని మతాలని సమానంగా చూస్తాం మనం. ఏ మతము కూడా రాజ్య వ్యవహారాల్లో జోక్యమే చేసుకోకూడదని నమ్ముద్ది యూరోపియన్ సెక్యులరిజం అన్నట్టు. అలా రావడానికి నేపథ్యం కూడా చెప్పాను నీకు. ఇవన్నీ జాతీయ రాజ్యాలుగా ఏర్పడుతున్నాయి. పవిత్ర రోమన్ సామ్రాజ్యము, ఆ తర్వాత బైజాంటిన్ సామ్రాజ్యము, ఇలాంటివన్నీ కూడా ఆ తర్వాత కాలక్రమంలో జాతీయ రాజ్యాలుగా ఏర్పడుతున్నాయి. ఒక భాష, ఒక మతము, ఒక కామన్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా జాతీయ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ బ్రిటను, ఫ్రాన్సు ఇలాంటివన్నీ కూడా. వీటికి సంబంధించిన వ్యవహారాల్లో పోపు జోక్యం ఉండేది. పోప్ అంటే క్రిస్టియన్ మతానికి సంబంధించిన హయ్యెస్ట్ ఆఫీసర్ టైపు, ఒక పెద్ద అనమాట, మత పెద్ద అనమాట. అతను మత పెద్ద అంటే పోపుల్లో పేపల్ సిస్టమ్ అని ఉండేది. మెయిన్ పోప్ ఒకడు ఉంటాడు, అతని కింద సబార్డినేట్స్ ఉంటారు. అతని కింద ఒక హైరార్కీ ఉంటుంది అనమాట. మన గవర్నమెంట్లో ఉన్న హైరార్కీ ఉన్నట్లు ఉంటుంది అక్కడ. సో అక్కడ మతం జోక్యం చాలా ఎక్కువైందని చెప్పేసి, నువ్వు మతం చూసుకో,
రాజ్యం జోలికి రావద్దు అని రాజులు క్లియర్ కట్గా ఒక రకమైన సెక్యులరిజం పాటించాల్సి వచ్చింది. వేరియస్ ఇండియా దాకా వస్తే మన దగ్గరకు వచ్చిందే బ్రిటిష్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ సెక్యులరిజాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ రాజుకి అక్కడ ఇబ్బంది వచ్చింది. ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా పోప్ డిసైడ్ చేస్తాడు అనమాట. నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని నేను చేసుకుంటా అంటాడు ఆ విలియం అనే రాజు. సో మొత్తం మీద వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే పరిపాలించారు కాబట్టి సెక్యులరిజానికి పెద్ద ప్రాబ్లం రాలా. కాకపోతే వాళ్ళు మైనారిటీలు మెజారిటీ ఆ విభజన ఎక్కడ ఉంటే అక్కడ విభజన పెంచేసి ఇండియాని వాళ్ళ చేతిలో ఉంచడానికి ట్రై చేశారు. దోపిడీ వ్యవస్థని వాళ్ళకి కావాల్సిన దోపిడీ. ఓకే, తర్వాత మన దగ్గరకు వచ్చేసరికి మెజారిటీ మతం హిందూ మతం. ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే మెజారిటీ మతమైనా కూడా మనం అన్ని మతాలకి సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని ఒక హోప్తో పెట్టుకున్నాం. అందుకే ఆర్టికల్ 25, 26, 27 తర్వాత 28 తర్వాత 29, 30 చాలా ఇంపార్టెంట్వి అవుతాయి అన్నమాట. అదే మైనారిటీలకు సంబంధించినంత వరకు వాళ్ళ సంస్థలు పెట్టుకోవడానికి కానీ వాళ్ళ ఇది కానీ. అలాగే 27 అనే హక్కు ఉంది కదా, 27 ఏంటది? పన్నులు వసూలు చేయకూడదు, రిలీజియన్ పేరుతో పన్నులు వసూలు చేయకూడదు. అదే అనమాట సెక్యులర్ అంటే. సరే, సెక్యులర్ వచ్చేసరికి ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1976 42 రాజ్యాంగ సంవత్సరం. ఓకే, డెమోక్రాటిక్ అని ఉంది. మనది ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా పరోక్ష ప్రజాస్వామ్యమా? పరోక్ష ప్రజాస్వామ్యం. ఓకే, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఒక 4 అంశాలు ఉంటాయి. ఆ 4 అంశాలు మన దగ్గర లేవు. ఓకే, ప్లెబిసైట్ అని రీకాల్ అని ఒక 4 అంశాలు ఉంటాయి, మన దగ్గర లేవు. రిఫరెండం, ఇనిషియేటివ్, ప్లెబిసైటు, రీకాలు, ఈ 4 పదాలు గుర్తుపెట్టుకో. స్విట్జర్లాండ్ అలాంటి చోట్ల కుదురుతుంది, ఇండియా లాంటి చోట్ల కుదరదు. రిపబ్లిక్ గురించి మనం మాట్లాడుకున్నాము. రిపబ్లిక్ అంటే ఏంటి? గణతంత్రం. గట్టిగా చెప్పు. గణతంత్రం అంటే ఏంటి? గణతంత్రం అంటే ఈ వంశపారంపర్య హక్కులు ఉండవు, ఎవరికి వంశపారంపర్య హక్కులు ఉండవు. జస్టిస్ అనే పదం ఉంది, న్యాయము అనే పదం ఉంది. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, ఈ 3 పదాలు ఉన్నాయి. ఏ విప్లవం నుంచి తీసుకున్నారు దీన్ని? రష్యా విప్లవం నుంచి తీసుకున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రము, సౌభ్రాతృత్వము ఇలాంటి వాటిని ఫ్రెంచ్ నుంచి తీసుకున్నారు. ఈక్వాలిటీ, సమానత్వం అనే పదం ఉంది. ఆర్టికల్ 14 నుంచి ఎన్నో ఆర్టికల్ వరకు ఉంది సమానత్వం? ప్రాథమిక హక్కులు ఎలా చదువుకుంటాం? 14 నుంచి 18 వరకు ఉందన్నమాట. 19 స్వేచ్ఛ, 18 వరకు సమానత్వం అనమాట. ఇందులో అస్పృశ్యత రద్దు, అంటరానితనం నిషేధం 17, బిరుదుల రద్దు 18, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 16, సమాన అవకాశాల గురించి. రిజర్వేషన్ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు 16 కదా. సమాన అవకాశాలు ఆర్టికల్ 16. అందులో రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పిన ఆర్టికల్ ఏది అని అడిగాను నేను. 16లోనే 4 సబ్ ఆర్టికల్ ఉంటుంది. 16(4) ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, 16(4), ఎందుకంటే ఉద్యోగాలకు సంబంధించింది కాబట్టి బాగా గుర్తుంటుంది. 15 చదువుకు సంబంధించిన సమానత్వం, మనం స్కూళ్ళల్లో రిజర్వేషన్లు ఉంటాయి కదా అవి. యూనియన్ ఆఫ్ స్టేట్స్గా భారతదేశాన్ని పేర్కొన్న ప్రకరణ ఏది? ఎన్నోది? 1, 2, 3, 4? 1. ఇండియా, దట్ ఈస్ భారత్ అనున్నది ఏంటి? 1. అప్పుడు ఇండియానా భారత్ మన దేశం పేరు? 2. ఏ పేరుకైనా ఒకే ఈక్వల్ ఇది ఉంటుంది అనమాట.
కొన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసుల్ని మనం మళ్ళీ న్యాయ సమీక్షకు సంబంధించిన దగ్గర చూస్తాము. తర్వాత ప్రాథమిక దాన్ని ఏమంటాము కేశవానంద భారతి కేసులో ఉంటుంది కదా మౌలిక స్వరూపం అని, అక్కడ చూస్తాం. ఇక్కడ కూడా చూద్దాము. నీకు ఫస్ట్ ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా, ఓకే, అంతర్భాగమా కాదా అనే విషయము ఫస్ట్ బెరుబరి యూనియన్ కేసు ఏం చెప్పింది? అంతర్భాగం కాదని చెప్పింది. కాదు అనడం వెనుక ఉద్దేశం ఏంటంటే అది సెపరేట్గా ఉంటుంది. రాజ్యాంగానికి సంబంధించి సవరణలు చేయాల్సినప్పుడు, యాడ్ చేయాల్సినప్పుడు వాటికి వర్తించేది, దీనికి వర్తించదు. ఇది జస్ట్ ఒక గైడ్కి సంబంధించిన ఒక ప్రీఫిక్స్, మెయిన్ బుక్ కాదు ఇది అని చెప్పడానికి ట్రై చేసింది బెరుబరి కేసు అనమాట. అయితే దీన్ని తోసిపుచ్చిన కేసు ఏది? కేశవానంద భారతి కేసు. అప్పుడు రాజ్యాంగంలో భాగంగా అని చెప్పింది అనమాట. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, ఆ తర్వాత ఇంకో కేసు కూడా ఆన్సర్ నేనే చెప్పాను. ఇంకో కేసు కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ప్రవేశిక కూడా ఒక ముఖ్యమైన అంతర్భాగం అని చెప్పింది. ఏ కేసు అది? ఎల్ఐసి ఆఫ్ ఇండియా. సరే, ఇప్పుడు ప్రవేశికలో కొన్ని అంశాలు ఉన్నాయి కదా, అది ఉన్నాయి కదా అని చెప్పేసి న్యాయ వ్యవస్థ అలా చేయి అని ఆర్డర్ చేయగలదా? చేయడానికి కుదరదు. ఆర్డర్ అయితే వేయలేదు. ఏం చేసినా అది సూచనలు ఇవ్వాల్సిందే ఇలా చేయమని. కానీ ఎందుకు ఉపయోగపడుతుంది మరి ప్రవేశిక? ఏదో కేసు తీర్పు ఇచ్చినప్పుడు లేదా ఒక రకమైన జడ్జిమెంట్ పాస్ చేయాల్సి వచ్చినప్పుడు, సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ ప్రవేశికలోని స్ఫూర్తిని ఆధారంగా తీసుకుని ఇస్తాయన్నమాట. ఇప్పుడు మరింతకి ప్రవేశికాన్ని సవరించవచ్చా, సవరించకూడదా? సవరించవచ్చు, కానీ మౌలిక స్వరూపం దెబ్బతినకూడదు. ప్రవేశికని ఎన్నిసార్లు సవరించారు? ఒక్కసారి సవరించాను. ఎన్ని పదాలు యాడ్ చేశారు? 3 పదాలు. ఓకే, సో అది ప్రవేశిక. ఇంకా నెక్స్ట్ మనం యూనియన్, దాని భూభాగం గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.